ఈ నెల 8 నుంచి ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ఆల్రెడీ నిల్వ ఉన్న ప్రాంతాల నుంచి ఇసుక ఉచితంగా సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇసుక ఉచితం కాదని, షరతులు వర్తిస్తాయని చంద్రబాబు రాజగురువు పత్రిక బ్యానర్ కథనం తేల్చి చెప్పింది. ఖర్చులిస్తే చాలు, ఇసుక ఉచితం, సీనరేజ్ నిర్వహణ ఖర్చులు మాత్రమే వసూలు చేస్తారని చంద్రబాబు సర్కార్ను కంటికి రెప్పలా కాపాడుకొచ్చే పత్రిక ఉచిత రాతలు. ఒక వస్తువు ఫ్రీగా ఇస్తాం కానీ షరతులు వర్తిస్తాయని దుకాణదారుడు ప్రకటన ఇచ్చినట్టుగా ఇసుక వ్యవహారం ఉంది. ఇసుక ఉచితంగా ఇస్తారని తెచ్చుకుందామని వెళ్లిన వారికి ఆశాభంగం ఎదురైంది. చంద్రబాబు ప్రభుత్వం మార్కు మోసానికి గురయ్యామని అర్థమైంది. ట్రాక్టర్ ఇసుక తెచ్చుకోవడానికి కనీసం 4,000, గరిష్టంగా 6,000కు పైబడి ఖర్చు చేయాల్సి వస్తుందని సామాన్య ప్రజానికం వాపోతోంది. అందుకే ఖర్చులిస్తే చాలు అని షరతు విధించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సంబరానికి ఉచితం అని ఎన్నికల ప్రచారం చేసుకోవడం ఎందుకనే ప్రశ్న ఎదురవుతోంది. ఉచిత ఇసుక అంటూనే సీనరేజ్ నిర్వహణ ఖర్చులు భారాన్ని సామాన్యులపై మోయలేని విధంగా మోపడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని నిలదీస్తున్నారు. చంద్రబాబు పదే పదే ఇసుక ఉచితంగా ఇస్తామంటే నిజంగా ఇస్తారని నమ్మి ఓట్లు వేశామని, ఇప్పుడు మోసపోయామని లబోదిబోమంటున్నారు. ఇక ప్రభుత్వం ఉచిత ఇసుక సరఫరా అంటూ ఉదరగొడుతుంటే మరోవైపు ఇసుక డిపోల వద్ద టన్ను ఇసుక 1,394 అంటూ ఒక్కో చోట ఒక్కో రేటు పెట్టి మరీ విక్రయిస్తున్నారు. ఈ తంతు రహస్యంగా సాగడం లేదు. ఉచిత ఇసుక టీడీపీ, అక్కడక్కడ జనసేన నాయకులకు మాత్రమే. అధికార పార్టీల నాయకులు టన్ను ఇసుకకు రేటు నిర్ణయించి దర్జాగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇంతకు మించి ఉచిత ఇసుక అని ఎవరైనా అంటే ఉత్త బోగస్ మాటలని అర్థం చేసుకోవాలి. చంద్రబాబు ఏదైనా చెబితే అందులో తిరకాసు ఎలా ఉంటుందో ఉచిత ఇసుక సరఫరానే నిదర్శనమని జనం చర్చించుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో భాగంగా చాలా వాగ్దానాలు చేశారు. అందులో ముఖ్యంగా ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పి కూడా మరి వాగ్దానం చేయడం జరిగింది మేనిఫెస్టోలో. చాలా మంది అందరూ కూడా అనుకున్నారంటే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మన అందరూ కూడా ఉచితంగా ఇసుక వస్తుందని చెప్పి చాలా మంది ఆనందపడ్డారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 8వ తారీఖుని రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ఇస్తున్నామని చెప్పి ఉచితంగా అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు మన నర్సీపట్నం సంబంధించి స్టాక్ పాయింట్ దగ్గర చాలా మంది వెళ్లారు రైతులందరూ కూడా ఇసుక ఉండాలని చెప్పి. అయితే అక్కడ ఉన్న బోర్డు చూస్తే ఒకసారి అక్కడ ఉన్న బోర్డు ఒకటి ఉంది, ఒక బోర్డు పెట్టారు. అక్కడ ఏమన్నారంటే అక్కడ నూతన ఉచిత ఇసుక విధానము 2024 అని చెప్పి అక్కడ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత చూస్తే అలా కింద చూస్తే నర్సీపట్నం గబ్బాడికి సంబంధించి ఇసుక డిపో దగ్గర ఏముందంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇస్తామని చెప్పి అన్నారు. కింద చూస్తే డిపో వద్ద ఇసుక టన్నుకు 1,225 రూపాయలు అన్నారు. మాకు అర్థం కావట్లేదు. ఉచితంగా ఇసుక అని చెప్పి ఒక 4 నెలల నుంచి కూడా ఎన్నికల ప్రచారంలో చేస్తున్న సందర్భంగా ఈ రోజు రైతులందరూ కూడా ఉచితంగా ఇసుక ఇస్తారని చెప్పంటే ఇక్కడ రేట్ పెట్టారు 1,225 రూపాయలు ఒక టన్నుకి. అంటే ఒక లారీ, ఒక ట్రాక్టర్ తీసుకుంటే 5 టన్నులకు సుమారుగా తీసుకుంటే మరి అక్కడ అది కాకుండా అర్థంగా ట్రాన్స్పోర్ట్ కాకుండానే టన్నుకి 1,225 రూపాయలు. నేనేమన్నానంటే ఉచితంగా ఇక్కడ నూతన ఉచిత ఇసుక అన్నారు కనుక ఉచితంగా బ్యానర్ పెట్టినప్పుడు ఇక్కడ 1,225 రూపాయలు ఎందుకు పెట్టాలి అని అడుగుతున్నా. అంటే ఉచితంగా ఇసుక ఇచ్చినప్పుడు ఇది తీయద్దు, ఇది తీసియండి, 1,225 తీసి ఉచితంగా ఇవ్వండి. లేదు 1,225 రూపాయలు మీరు టన్నుకి కలెక్ట్ చేస్తే ఇక్కడ నూతన ఉచిత ఇసుక విధానం అనేది పక్కన పెట్టేసి ఓన్లీ నూతన ఇసుక విధానం ఉచితంగా తీసేయని చెప్పి అంటున్నాను. అంటే ఉచితం అని చెప్పి టన్నుకి 1,225 రూపాయలు ఇవ్వడం మరి తీసుకోవడం చాలా దుర్మార్గం అని చెప్పి అంటున్నాను. ఈ రోజు ఉదయం నుంచి కూడా రైతులు వెళ్లి మరి అక్కడ మరి ఎవరు లేక ఎవరు ఇవ్వకపోవడం వల్ల ఈ రేట్లు అయి ఉండడం వల్ల వెనక చాలా మంది తిరిగి వచ్చారు.